ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సత్య సందేశం పార్ట్ 56. ఈనాటి అంశం, తినే ఆహారంలో శుభం ఎక్కడ ఉందో తెలుసా? హజ్రత్ జాబిర్ రజియల్లాహు తాలా అన్హు వారు చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించారు. వేళ్లు మరియు కంచం నోటితో శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, మీరు తినే ఆహారంలో శుభం ఎక్కడ దాగి ఉంటుందో మీకు తెలియదు. ముస్లిం షరీఫ్. ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారని ఉంది, మీలో ఎవరి చేతి నుండి అయినా అన్నం ముద్ద కింద పడితే అతను ఆ ముద్దను ఎత్తి దానికి తగిలిన మట్టిని శుభ్రం చేసుకుని తినేయాలి, కానీ దానిని శైతాన్ కోసం వదిలిపెట్టకూడదు. వేళ్లను శుభ్రం చేసుకున్నంత వరకు తిన్న చేతిని కడగకూడదు, ఎందుకంటే ఏ అన్నం మెతుకులో శుభం ఉందో అతనికి తెలియదు. ముస్లింలోని ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది, శైతాన్ ప్రతి పనిలోనూ మీ దగ్గరకు వస్తుంటాడు, కనుక మీలో ఎవరి చేతి నుంచి అయినా అన్నం ముద్ద కింద పడిపోతే అతను దాన్ని ఎత్తి దానికి తగిలిన మట్టిని శుభ్రం చేసుకొని తినేయాలి, కానీ దానిని శైతాన్ కోసం వదిలిపెట్టకూడదు. సహీ ముస్లిం. భోజనం చేసిన తర్వాత ఎంగిలి చేతి వేళ్లను నోటితో శుభ్రం చేయాలి, కంచాన్ని కూడా శుభ్రం చేసుకోవాలని హదీసులో తెలియపరచడం గమనించదగ్గ విషయం. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం, ఎంగిలి చేతిలో లేక కంచంలో మిగిలి ఉన్న పదార్థంలోనే బహుశా శుభం ఉండవచ్చు. అలాంటప్పుడు భోజనం చేసిన వ్యక్తి వాటిని శుభ్రం చేసి తినకపోతే అతను ఆ శుభాన్ని కోల్పోయే అవకాశం ఉంది. రెండవ విషయం, ఈ వినమ్రతను అణుకోను సూచిస్తుంది. ఇలా చేయటం వల్ల అహంకారుల గర్విష్ఠుల గర్వం అణుగుతుంది. మూడో విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లవుతుంది. నాలుగో విషయం, ఇలా చేస్తే శైతాన్ పరాభవం పాలవుతాడు. దీని కుయుక్తుల్ని మనం తిప్పికొట్టినట్లు అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు విందు భోజనాల్లో ఎంతో అన్నాన్ని మట్టిపాలు చేసి రోడ్లపై చెత్త కుండీల్లో పారవేస్తున్నారు. ప్రజలు దైవ ప్రసాదితాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో, ఇస్లామియా ఆదేశాలను ఎలా తుంగలో తొక్కి పెడుతున్నారో దీన్ని బట్టి ఊహించవచ్చు. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ ఆజ్ఞలకు విరుద్ధంగా మనం ఎన్నో కార్యాలు చేసుకుంటూ పోతున్నాము. ఇటువంటివి మనకు తెలియక చేయటం జరుగుతుంది. తెలిసి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సమయం కోసమే శైతాను అన్ని వైపుల నుంచి పొంచి ఉన్నాడు. మనం వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరీమణులారా, ఇస్లాంకి వ్యతిరేకంగా ఇటువంటి కార్యాలు మనం చేయకుండా ఉండాలంటే నరక శిక్ష అంటే ఏమిటో తెలిసి ఉండాలి. తెలియాలంటే దైవ గ్రంథాలు చదవాలంటే మనలో స్వర్గం ఆశలు జనించాలి. ఇవన్నీ జరగాలంటే మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే పవిత్ర గ్రంథాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ పద్ధతిని చదివి అర్థం చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదేశంగా తీసుకొని జీవితం గడపాలి. వల్ల మా అందరికీ జ్ఞానాన్ని, ధర్మ విద్యను, సద్బుద్ధిని, రుజుమార్గాన్ని ప్రసాదించు. ఇహపరాలలో సాఫల్య భాగ్యం పొందేటటువంటి జీవితాన్ని గడిపేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. సత్య సందేశం అంశాల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఆమీన్. జజాకముల్లాహు ఖైరా ఫి దునియా వల్ ఆఖిరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.